పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఒక లోగో ఉంది, ప్రతి క్షణం సత్యదర్శనం అని దీనికి ఒక ట్యాగ్ లైన్ ఉంది. అది ఎలా వచ్చింది అసలు? లోగో అంటే ఈ క్రెడిట్ అంతా కూడా దీప్తికి వెళ్తుంది. ఏనోగా దీప్తి చాలా వర్క్ చేసింది దీని మీద. లోగో ఇంపార్టెన్స్ ఫస్ట్లో నాకు కానీ నౌకాంత్ కానీ నిజంగా తెలియదు. లోగో అంటే దాని బ్రాండ్ వాల్యూనే ఫ్యూచర్లో కొన్ని కోట్లు ఉంటుంది, ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా చేయాలి. మేమేమనుకున్నాం 500,000 ఏదో డిజైన్ చేసిస్తాలే అనుకున్నాం మేము. ఈరోజు మన లోగో ఇండియాలో ఇంకెవ్వరూ వాడలేరు. లైసెన్సులు తీసుకున్నాం దాని మీద మనం. అబ్బా, దాదాపు 6 లక్షలు 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది అది. ముద్దుల కృష్ణమనాయుడు అని చెప్పేసి సిఏ ఆయన, అడ్వకేట్ కూడా అనుకుంటాను ఆయన. దీనికి సంబంధించినటువంటి వర్క్ అంతా ఆయనే టేకప్ చేస్తారు. ట్రేడ్ మార్క్ అండ్ పేటెంట్ ట్రేడ్ మార్క్ పేటెంట్స్ అన్నీ ఉన్నాయి. మన లోగో మనం తప్ప వేరే వాళ్ళు వాడడానికి లేదు, ఓకే, ఆల్ ఓవర్ ఇండియా. సో ఆ ప్రతి క్షణం సత్యదర్శనం అన్నది నందా సార్ పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లోగోలో ఇప్పుడు ఇండియాలో మేజర్గా 3 మతాలు కనిపిస్తాయి. క్రిస్టియానిటీ వైట్ కనిపిస్తుంది, ముస్లిం అంటే గ్రీన్ కనిపిస్తుంది, కాషాయం అంటే హిందూ కనిపిస్తుంది. మేజర్ 3 మతాలు. ఆ 3 మతాలు మన లోగోలో ఉంటాయి. అంటే ఇది మతాలకు సంబంధించింది కాదు, అందరం కలిసే ఉంటాము అన్నది. సత్యదర్శనం ఎక్కడ 3వ కన్నులో ద్వారా చూసే, 2 కళ్ళ ద్వారా చూసే సత్యం అయిండకపోవచ్చు, అందుకే 3వ కన్ను ఉంటుంది మన లోగోలో. కానీ ఈ కరెక్షన్ అంతా పత్రి సార్ చాలా పక్కాగా చేశారు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పెట్టి చూసారో లెక్కే లేదు ఆయన. ఎన్నో వెరిఫికేషన్స్ తర్వాత పత్రి సార్ ఫైనల్గా దాన్ని చేశారు. తర్వాత మనం పిరమిడ్ స్పిరిచువల్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ మూమెంట్ ఛానల్, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉన్నాం అనమాట. దాదాపు ఒక 3 రోజుల పాటు నేను నౌకాంత్ ఈ డిస్కషనే ఓన్లీ లోగో సంబంధించి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి. ఎప్పుడు ఇదంతా ఆఫీస్ లేనప్పుడు, ఏమీ లేవు ఇంకా అప్పటికి. నౌకాంత్ వాళ్ళ ఇల్లే మన ఆఫీసు, నౌకాంత్ వాళ్ళ ఇంట్లో జరిగింది వర్క్ అంతా, దీని పుట్టుక అంతా.